ఉన్నాయి. సో దీనిని ఎజెండాగా పెట్టి వీటన్నింటికి లింకప్ గా ఉన్నటువంటి సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ. దిలీప్ గారు మీరే మాట్లాడితే దిలీప్ గారు వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్ ఇందిరా గారి మాటల్లో వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్ అంటే ఒక అవకాశాన్ని ఆవిడ కొట్టిపారేయట్లేదు. బాలరాజు ప్లీజ్, బాలరాజు గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ఇప్పుడు ఆవిడ ఒక అంశం తీసుకొచ్చారు, లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే రేపు రాబోతున్న కాళేశ్వరం సిబిఐ కానీ, ఆ జుట్టు మరి మీ చేతిలోకి వచ్చాక ఏదైనా జరగచ్చు అని. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా రిషి గారు మీరు ముందు చెప్పిన దానికే స్టిక్ అని అయి ఉంటాను నేను. ఎందుకు అని అంటే వారు యుద్ధం మా దగ్గరనే మొదలు పెట్టినని మీరు ఏదైతే చెప్పినరో ఆ యుద్ధం ఆమె చేసుకున్నది. అది మేమేది మొదలు పెట్టింది బీజేపీ కాదు. అది ఆ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి ఆమె చేసింది, పాపం చేసింది, పోయింది జైలుకు. దాంట్లో ఏమున్నదండి? అప్పుడు పాపం చేసి జైలుకు పోయినప్పుడేమో సస్పెండ్ చేయలేదు, ఇప్పుడు ఒక చిన్న లెటర్ రాసి ఒక స్టేట్మెంట్ ఇస్తేనేమో సస్పెండ్ చేశారు. ఇది కాంట్రడిక్షన్. ఒక విషయం రిషి గారు నేను ఒక విషయం అయితే చాలా కేటగారికల్ గా క్లియర్ గా చెప్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, బీఆర్ఎస్ పార్టీ చీలింది. ఇది మనుగడ లేని పార్టీ. తెలంగాణలో ఈ పార్టీ మనుగడ సాధ్యం కాదు. ఎందుకు అనంటే మనం చూసినాం మన ఎన్నికల లోపల, పార్లమెంట్ ఎన్నికల లోపల వారికి వచ్చిన సీట్లు జీరో పరిమితమైన పార్టీ సర్వైవ్ అవడానికి వస్తారు. ఆ బాణాలు ఇంకా ఎవరి మీద ఎవరితో యుద్ధం చేస్తారని చూద్దాం. థ్యాంక్స్ దిలీప్ గారు.